హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చీర్ల భాస్కర్. మీరు చూస్తున్నారు చీర్ల టెక్ వీడియోస్ కంప్యూటర్ ట్యూటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఈ కంప్యూటర్ క్లాసెస్ యొక్క ఫుల్ కోర్స్ కావాలన్నా అలాగే ప్లేలిస్ట్ కావాలన్నా ఈ వీడియోకు డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, అక్కడ ఓపెన్ చేసానని చూడొచ్చు. అలాగే ఈ వీడియోకు టాప్ సైడ్ రైట్ కార్నర్లో కార్డ్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నా, అక్కడ ఓపెన్ చేసానని చూడొచ్చు. అలాగే ఈ వీడియో ఎండింగ్లో నేను ఎండ్ కార్డ్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నా, అక్కడ ఓపెన్ చేసానని మీరు కంప్యూటర్ ట్యూటోరియల్స్ యొక్క ఫుల్ కోర్స్ అండ్ ప్లేలిస్ట్ని అయితే చూడొచ్చు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కంప్యూటర్ బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్ యొక్క 9th పార్ట్ గురించి అయితే మనం తెలుసుకుందాం. ఫస్ట్ 8 పార్ట్స్ యొక్క కంటిన్యూషనే ఈ 9 పార్ట్స్. ప్రీవియస్ క్లాసెస్లో అయితే మనం పర్సనలైజ్ సెట్టింగ్స్లో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్లు అండ్ కలర్స్ గురించి, థీమ్స్ గురించి అండ్ లాక్ స్క్రీన్ గురించి అయితే తెలుసుకున్నాం కదా. దాని యొక్క కంటిన్యూషనే ఈ 9th పార్ట్. ఇప్పుడు మనం చూడబోయే క్లాస్ వచ్చేసి పర్సనలైజ్ సెట్టింగ్స్లో స్టార్ట్ ఐకాన్ గురించి, టాస్క్ బార్ గురించి, ఫాంట్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ స్టార్ట్ ఐకాన్ ఓపెన్ చేస్తే మనకు స్టార్ట్ ఐకాన్లో ఇక్కడ మనకు లేఅవుట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. లేఅవుట్లో మనకు మోర్ పిన్స్, డిఫాల్ట్ అండ్ మోర్ రికమెండేషన్ అయితే 3 ఆప్షన్స్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది. జస్ట్ నేను మోర్ రికమెండేషన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు 2 రోస్లో మాత్రమే యాప్స్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది. చూసారు కదా, మిగతావన్నీ రికమెండేషన్స్ అయితే రావడం జరుగుతుంది. మోర్ పిన్స్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ 4 రోస్లో మనకు యాప్స్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది. చూడండి, 4 రోస్ అండ్ లాస్ట్కి వచ్చేసి రికమెండెడ్ కనిపిస్తుంది. 4 రోస్లో ఉన్నటువంటి యాప్స్ అన్నీ అయితే ఇక్కడ మనకు కనిపించడం అయితే డిస్ప్లేలో కనిపించడం అయితే జరుగుతుంది. డిఫాల్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు 3 రోస్లో ఉన్నటువంటి యాప్స్ కనిపిస్తాయి. దాంతోపాటు డౌన్ సైడ్లో మనకు రికమెండెడ్లో ఉన్నటువంటి యాప్స్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది. 3 రోస్లో ఉన్న యాప్స్, రిమైనింగ్ యాప్స్ మొత్తం కింద 3 రోస్లో అయితే కనిపించడం అయితే జరుగుతుంది. లేదు నాకు యాప్స్ చాలా తక్కువ రోస్లోనే కనిపించాలనుకుంటే మాత్రం మోర్ రికమెండేషన్స్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఓన్లీ 2 రోస్లో మాత్రమే యాప్స్ కనిపించడం జరుగుతుంది. రిమైనింగ్ యాప్స్ రిమైనింగ్ 2 రోస్ అలా డౌన్ సైడ్లో ఉంటాయి. రిమైనింగ్ మొత్తం రికమెండర్లో అయితే మనకు రిమైనింగ్ యాప్స్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది. చూశారుగా, ఈ విధంగా అయితే పర్సనలైజ్ సెట్టింగ్స్లో స్టార్ట్లో ఉన్నటువంటి లేఅవుట్ గురించి అయితే తెలుసుకున్నాం. ఇక్కడ కింద మనకు కనిపించే ఆప్షన్ అయితే షో రీసెంట్లీ యాడెడ్ యాప్స్, ఇది ఆన్ ఆఫ్ ఉంటుంది. ఇక్కడ ఆన్ చేసామంటే మాత్రం ఇక్కడ విండోస్లో ఉన్నటువంటి రీసెంట్గా రికమెండెడ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ యాప్స్ అయితే మనకు కనిపించడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే రీసెంట్గా మనకు ఈ యాప్స్ అయితే ఉన్నాయి. ఆన్ చేస్తే మాత్రము ఆటోమేటిక్గా రికమెండర్లో ఇక్కడ క్యాన్వా ఒకటి, నేచర్ బ్యాక్గ్రౌండ్ హై రిజల్యూషన్ అనే 2 యాప్స్ అయితే రీసెంట్గా యాడ్ చేసిన యాప్స్. ఇవన్నీ మనకు ఈ ఆన్ ఆఫ్ ద్వారా అయితే మనం తెలుసుకోవచ్చు. ఈ విధంగా షో రీసెంట్లీ యాడెడ్ యాప్స్ ఆన్ చేస్తే మాత్రం ఆటోమేటిక్గా అయితే కనిపించడం జరుగుతుంది. షో మోస్ట్ యూజ్డ్ యాప్స్, ఈ యాప్ను ఆఫ్లో ఉంది కదా, ప్రజెంట్ని ఆన్లో క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ పిన్లో ఆల్ అని క్లిక్ చేస్తే మాత్రం మోస్ట్ యూజ్డ్ రీసెంట్గా ఏవైతే యాప్స్ యూజ్ చేసినా ఆ యాప్స్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది. ఆఫ్లో ఉంటే యాప్స్ అయితే కనిపించదు. జస్ట్ నేను ఆన్లో క్లిక్ చేస్తే మాత్రము, జస్ట్ నేను ఇక్కడ ఆన్ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ విండోస్ బార్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే మాత్రం ఆటోమేటిక్గా ఇక్కడ మోస్ట్ యూజ్డ్ యాప్స్ రీసెంట్గా ఏవైతే యూజ్ చేసామో ఆ యాప్స్ అనేది మనకు కనిపించడం జరుగుతుంది. WPS ఆఫీస్ కానీ, గూగుల్ క్రోమ్ కానీ, ఫైల్ ఎక్స్ప్లోరర్, మీడియా ప్లేయర్, సెట్టింగ్స్ అండ్ గేమ్ వార్, ఈ యాప్స్ అయితే మనకు మోస్ట్ యూజ్డ్ కింద అయితే కనిపించడం అయితే జరుగుతుంది. చూశారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం ఈ యాప్ని అయితే ఆన్ చేసుకోవచ్చు. దాని తర్వాత వచ్చే ఆప్షన్స్ తర్వాత ఇక్కడ చాలా రకాల సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. అవి పెద్దగా అవసరం లేవు మనకు. ఇప్పుడు నేను బ్యాక్ అయితే వస్తున్నాను. సెట్టింగ్స్ తర్వాత నెక్స్ట్ మనం చూసే ఆప్షన్ వచ్చేసి టాస్క్ బార్ గురించి అయితే తెలుసుకుందాం. ఇక్కడ నేను టాస్క్ బార్ను ఆన్ చేస్తే ఇక్కడ మనకు టాస్క్ బార్ ఐటమ్స్లో ఫస్ట్ అయితే సెర్చ్ ఇంజన్ అయితే కనిపిస్తుంది. చూశారు, ఇక్కడ మనకు సెర్చ్ అని కనిపిస్తుంది. సెర్చ్ ఇంజన్ అంటే కింద డౌన్ సైడ్లో మనకు లెఫ్ట్ సైడ్ స్టార్ట్ బార్, విండోస్ బార్ కింద పక్కన కనిపిస్తుంది కదా సెర్చ్ ఇంజన్. ఆ సెర్చ్ ఇంజన్ అయితే మనకు ఏ విధంగా కనిపించాలని ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనం దీనిపైన క్లిక్ చేస్తే హైడ్ అంటే మాత్రం ఆటోమేటిక్గా అయితే సెర్చ్ ఇంజన్ అయితే హైడ్లోకి రావడం అయితే జరుగుతుంది. దాంతోపాటు షో ఐకాన్ ఓన్లీ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే అక్కడ ఓన్లీ ఐకాన్ మాత్రమే కనిపించడం అయితే జరుగుతుంది. దాని తర్వాత షో ఐకాన్ అండ్ లేబుల్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఐకాన్తో పాటు అక్కడ మ్యాటర్ సెర్చ్ అనేది రావడం అయితే జరుగుతుంది. లేదు నాకు ఓన్లీ బాక్స్ లాక్ రావాలనుకుంటే మాత్రం సెర్చ్ బాక్స్ అని క్లిక్ చేస్తే మాత్రం ఆటోమేటిక్గా సెర్చ్ ఇంజన్ బాక్స్ తర్వాత అక్కడ నోటిఫికేషన్స్ లాగా అయితే రావడం అయితే జరుగుతుంది. ఇది మనకు పర్సనలైజేషన్ టాస్క్ బార్లో ఉన్నటువంటి సెర్చ్ ఆప్షన్ గురించి. దాని కింద వచ్చేసి టాస్క్ వ్యూ ఉంది కదా, అక్కడ మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా మల్టీ స్క్రీన్ టైప్,
విండోస్ మల్టీ స్క్రీన్ ఇది ఆన్లో పెడితే మాత్రం ఆటోమేటిక్గా అయితే కనిపించడం జరుగుతుంది. ఒకవేళ ఆఫ్లో పెడితే ఆ ఆప్షన్ అయితే మనకు డిజేబుల్ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ మనం చూసే ఆప్షన్ వచ్చేసి వైట్ గేట్స్ అని క్లిక్ చేస్తే ఆఫ్లో క్లిక్ చేస్తే ఇక్కడ మనకు వెదర్కి సంబంధించిన అప్డేట్స్ కానీ నోటిఫికేషన్స్ అన్నీ అయితే ఆన్ ఆఫ్ అయితే కావడం అయితే జరుగుతుంది. ఆన్లో పెడితే మాత్రం అప్డేట్స్ మనకు ఎవ్రీ టైం అయితే ఆన్లో అయితే ఉండడం జరుగుతుంది, మనకు అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. చూశారుగా ఈ విధంగా అయితే మనకు నోటిఫికేషన్స్ అయితే మనం వైట్ గేట్స్ ఆన్లో పెట్టుకుని అయితే చూడొచ్చు. దాని తర్వాత వచ్చే ఆప్షన్ వచ్చేసి సిస్టమ్ ట్రే ఐకాన్స్. అందులో మనం పెన్ మెనూ అనే ఆప్షన్ గురించి అయితే చూద్దాం. ఈ పెన్ మెనూ అంటే కీబోర్డ్లో మనం పెన్తో ఏమైనా టచ్ కీబోర్డ్లో ఏమైనా పెన్తో ఏమైనా టైప్ చేయాలంటే జస్ట్ ఆన్ అని క్లిక్ చేస్తే మాత్రం ఆటోమేటిక్గా అయితే మనం టచ్ చేసి మనం కీబోర్డ్ని అయితే యూజ్ చేయొచ్చు. దాని తర్వాత వచ్చే ఆప్షన్ వచ్చేసి టచ్ కీబోర్డ్లో నెవర్, ఆల్వేస్, వెన్, నో కీబోర్డ్ అటాచ్డ్ 3 ఆప్షన్స్ అయితే కనిపించడం జరుగుతుంది. ఇక నెవర్ అంటే మాత్రం డౌన్ సైడ్లో మనకు టచ్ కీబోర్డ్ అయితే కనిపించడం ఆఫ్లోకి వెళ్ళిపోతుంది. వెన్ నో కీబోర్డ్ అటాచ్డ్ అంటే మాత్రం ఇది కూడా ఆఫ్ ఐకాన్లోకి వెళ్ళిపోతుంది. ఆల్వేస్ అని క్లిక్ చేస్తే మాత్రం ఆటోమేటిక్గా మనకి ఇక్కడ టచ్ కీబోర్డ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనకి టచ్ కీబోర్డ్ గురించి అయితే తెలుసుకొని టచ్ కీబోర్డ్ పైన క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా అయితే ఇలా అయితే రావడం జరుగుతుంది. జస్ట్ ఇక్కడ యారో మార్క్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే స్మాల్ కీబోర్డ్ వచ్చేసి లార్జ్ సైజ్లోకి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ టచ్ కీబోర్డ్లో మనకు చాలా రకాల ఆప్షన్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. ఇక్కడ టచ్ కీబోర్డ్లో మనం ఏదైనా టైప్ చేసినా కానీ జస్ట్ ఏమైనా కీని ప్రెస్ చేసినా ఆటోమేటిక్గా అయితే మనకు రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, సెట్టింగ్స్లో కీబోర్డ్ లేఅవుట్లో మనకు డిఫాల్ట్, స్మాల్, స్ప్లిట్ అండ్ ట్రెడిషనల్ అయితే ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనం స్మాల్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా స్మాల్ కీబోర్డ్ అయితే రావడం జరుగుతుంది. లేదు నాకు స్మాల్ కీబోర్డ్ వద్దనుకుంటే మాత్రం మళ్ళీ కీబోర్డ్ లేఅవుట్లో డిఫాల్ట్ అని క్లిక్ చేస్తే నార్మల్ కీబోర్డ్ అయితే రావడం జరుగుతుంది. అలా కాదు నాకు స్ప్లిట్గా కావాలనుకుంటే మాత్రం స్ప్లిట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా కీబోర్డ్ అయితే 2 పార్ట్స్కి అయితే స్ప్లిట్ కావడం అయితే జరుగుతుంది. లేదా నాకు ఫైనల్ ఆప్షన్ ట్రెడిషనల్ అని సెలెక్ట్ చేసుకుంటే అంటే మాత్రం ఇక్కడ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో అయితే మనకు కీబోర్డ్ అయితే రావడం జరుగుతుంది. చూశారుగా ఈ విధంగా అయితే మనకు మల్టీ స్క్రీన్లో కీబోర్డ్ అయితే రావడం జరిగింది. దాని తర్వాత కీబోర్డ్ లేఅవుట్ తర్వాత నెక్స్ట్ వచ్చే ఆప్షన్ వచ్చేసి నేను కీబోర్డ్లో ప్రజెంట్ అయితే డిఫాల్ట్గా అయితే కీబోర్డ్ని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ సెట్ చేశాను కదా, మనం ఇప్పుడు ఈ కీబోర్డ్ను యూజ్ చేసి ఏదైనా వాడాలంటే మాత్రం నేను ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ వర్డ్ను ఓపెన్ చేసి ఇక్కడ కీబోర్డ్ పైన నేను ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా సపోజ్ నేను మన ఛానల్ నేమే ఎంటర్ చేశాను అనుకోండి, డిఫాల్ట్ అని సెట్ చేసి ఇక్కడ ఛానల్ నేమ్ ఎంటర్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా చూడండి నేను చీర్లా అని క్లిక్ చేస్తున్నాను. చూశారు కదా ఆటోమేటిక్గా ఇక్కడ మనం టచ్ కీబోర్డ్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడ మనకు ప్రెస్ కావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా అయితే టచ్ కీబోర్డ్ని యూజ్ చేసి అయితే మనం వాడవచ్చు. దాని తర్వాత కీబోర్డ్ లేఅవుట్ తర్వాత నెక్స్ట్ వచ్చే ఆప్షన్ వచ్చేసి హ్యాండ్ రైటింగ్లో ఇక్కడ మనకు ఓపెన్ కీబోర్డ్ అయితే కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మనం సపోజ్ ఏమైనా ఎంటర్ చేసామనుకో, ఇప్పుడు నేను ఒక అక్షరం ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా లెటర్ అయితే రావడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నేను ఏ లెటర్ ఎంటర్ చేసినా కానీ ఆటోమేటిక్గా మనకు టచ్ కీబోర్డ్లో అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక నేను సి అని క్లిక్ చేశాను కదా, ఆటోమేటిక్గా అయితే సి అయితే రావడం జరిగింది. ఆర్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సిస్టమ్ డిఫాల్ట్గా తీసుకుంటుంది. ఈ విధంగా మనకు కావాల్సిన లెటర్స్ అయితే మనం హ్యాండ్ రైటింగ్ అనే ఆప్షన్ యూజ్ చేసి అయితే వాడచ్చు. మనకి ఏ లెటర్ కావాలన్నా కానీ జస్ట్ అక్కడ క్లిక్ చేసి ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను సెట్టింగ్స్లో ఉన్నటువంటి మిగతా ఆప్షన్స్ గురించి చూడాలనుకుంటే ఇక్కడ సైజ్ అండ్ థీమ్ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ మనకు కీబోర్డ్ కనిపిస్తుంది. కీబోర్డ్ కలర్ని చేంజ్ చేయాలంటే మాత్రం ఆటోమేటిక్గా ఆప్షన్ మనం క్లిక్ చేస్తే అక్కడ మనకు చాలా రకాలైనటువంటి థీమ్స్ అయితే కనిపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను కలర్ని అయితే చేంజ్ చేశాను. ఇక్కడ మనకి ఏ కలర్ కీబోర్డ్ కావాలన్నా కానీ ఆ కలర్ థీమ్ని అయితే జస్ట్ మనం సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ థీమ్లోకి అయితే మారిపోవడం అయితే జరుగుతుంది. చూసాక ఇక్కడ ఎన్ని రకాల సిస్టమ్ డిఫాల్ట్గా మన సాఫ్ట్వేర్ ఓఎస్ ఇన్స్టాల్ చేసినప్పుడే డిఫాల్ట్గా కొన్ని థీమ్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం థీమ్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన థీమ్ని అయితే మనం సెట్ చేసుకోవచ్చు. నేను ఒక థీమ్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఒక లెటర్ అయితే క్లిక్ చేస్తున్నా. చూడండి, ఇక్కడ లెటర్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ లెటర్ అయితే మనకు రావడం అయితే జరిగింది. ఇక్కడ మనకి ఏ లెటర్ కావాలన్నా కానీ జస్ట్ మనం ఇలా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఏ డిజైన్లో క్లిక్ చేసినా కానీ ఆటోమేటిక్గా దానికి సంబంధించిన సిస్టమ్ డిఫాల్ట్గా తీసుకొని ఆ లెటర్ అయితే మనకి ఎగ్జాక్ట్ లెటర్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు సెట్టింగ్స్లో ఫైనల్ ఆప్షన్ వచ్చేసి
మోర్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. మోర్ సెట్టింగ్స్లో లాంగ్వేజ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకు డిఫాల్ట్గా అయితే సిస్టమ్ ఓఎస్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్ అని చెప్పేసి డిఫాల్ట్గా అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ వేరే లాంగ్వేజ్ రావాలంటే మాత్రం యాడ్ లాంగ్వేజ్ పైన క్లిక్ చేసి డౌన్ సైడ్ వస్తుంటే మనకు చాలా రకాల లాంగ్వేజెస్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది. చూడండి ఇక్కడ అరేబియన్ కానీ వేరే కంట్రీస్ బంగ్లా కానీ చైనీస్ కానీ డిఫరెంట్ లాంగ్వేజెస్ రావడం జరుగుతుంది. జస్ట్ మనకు తెలుగు రావాలంటే మాత్రం తెలుగు లాంగ్వేజ్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేసి ఆటోమేటిక్గా అయితే తెలుగు రావడం జరుగుతుంది. నేను వద్దనుకున్నాను కాబట్టి క్యాన్సిల్ కొట్టేశాను నేను. ఈ విధంగా అయితే మనం సిస్టమ్ లాంగ్వేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నేను క్లోజ్ చేస్తున్నాను. టచ్ కీబోర్డ్ గురించి అయితే తెలుసుకున్నాం కదా. టచ్ కీబోర్డ్ తర్వాత నెక్స్ట్ వచ్చే ఆప్షన్ వచ్చేసి టచ్ కీబోర్డ్లో మనకు ఇక్కడ ఒకవేళ ఎమోజీస్ కావాలన్నా కానీ ఆటోమేటిక్గా అయితే అక్కడ మనకు ఎమోజీస్ అనే సింబల్ అయితే రావడం జరుగుతుంది. అక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు కావాల్సిన ఎమోజీస్ కానీ ఫొటోస్ కానీ పిక్చర్స్ కానీ వాల్పేపర్స్ కానీ అన్నీ అయితే ఇక్కడ మనకు చాలా రకాలైతే ఉండడం జరుగుతుంది. మనకు కావాల్సిన ఒకవేళ మనం చాటింగ్ చేసేటప్పుడు కానీ లేకుంటే WPS ఆఫీస్ గూగుల్ క్రోమ్లో వాడాలంటే మాత్రం ఆటోమేటిక్గా MS ఆఫీస్లో వాడాలంటే ఆ ఎమోజీస్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే మాత్రం ఆటోమేటిక్గా నేను క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం చూసే ఆప్షన్ వచ్చేసి అదర్ సిస్టమ్ ట్రే ఐకాన్స్ అని ఉంది కదా. ఇక్కడ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు చాలా రకాల ఆప్షన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ మనకు కావాల్సిన ఆప్షన్ అయితే మనం సెట్ చేసుకోవచ్చు. అదర్ సిస్టమ్ ట్రే ఐకాన్స్ అంటే టాస్క్ బార్ ఐకాన్స్. ఇందులో మనకు కావాల్సిన ఐకాన్ అయితే మనం జస్ట్ క్లిక్ చేసి ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆ ఆప్షన్ మనకు అవైలబుల్లో ఉండాలనుకుంటే మాత్రం ఆన్ క్లిక్ చేస్తే మాత్రం ఆటోమేటిక్గా ఆ ఆప్షన్కి సంబంధించి యాప్స్ సంబంధించిన ఫీచర్స్ అయితే మనకు అవైలబుల్గా ఉండడం అయితే జరుగుతుంది. ఒకవేళ మనకు ఇడెన్ ఐకాన్స్ మెనూ అని క్లిక్ చేస్తే మాత్రం ఆన్లో పెడితే ఆటోమేటిక్గా అయితే ఆన్లోకి రావడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన ఫీచర్స్ అన్ని అవైలబుల్లో ఉంటాయి. ఒకవేళ ఆఫ్లో పెడితే మాత్రం ఆటోమేటిక్గా ఆ ఫీచర్స్ అన్ని ఆఫ్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇడెన్ ఐకాన్స్ మెనూలో వచ్చేసి మనకు చాలా రకాల ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. అక్కడ క్లిక్ చేస్తే మనకు క్లౌడ్ కానీ గూగుల్ క్రోమ్ కానీ టీమ్స్ కానీ గూగుల్ డ్రైవ్ కానీ క్లౌడ్ స్టోరేజ్ కానీ బ్లూటూత్ కానీ విండోస్ సెక్యూరిటీ కానీ క్లౌడ్ స్టోరేజు న్యూ క్విక్ నోట్ అనే ఆప్షను అయితే చాలా రకాల ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. వద్దనుకుంటే మాత్రం మనం ఆటోమేటిక్గా అయితే ఆఫ్లో అయితే పెట్టవచ్చు. దాని తర్వాత మనం వచ్చి చూసే ఆప్షన్ మైక్రోసాఫ్ట్ టీమ్స్ ఆప్షన్ క్లిక్ చేసి ఆటోమేటిక్గా కింద మనకు మైక్రోసాఫ్ట్ టీమ్స్ సంబంధించిన ఆప్షన్ అయితే అవైలబుల్గా అయితే రావడం అయితే జరుగుతుంది. దాని తర్వాత గూగుల్ డ్రైవ్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అయితే మనకు టాస్క్ బార్లో గూగుల్ డ్రైవ్ అయితే రావడం జరిగింది. బ్లూటూత్ కావాలన్నా కానీ బ్లూటూత్ డివైస్ పైన క్లిక్ చేస్తే మాత్రం ఆటోమేటిక్గా బ్లూటూత్ డివైస్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనకు కావాల్సిన ఆప్షన్లు అయితే ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. మనకి ఏదైనా పర్టికులర్ అప్లికేషన్ కానీ సాఫ్ట్వేర్ కానీ ఆన్లోకి రావాలంటే మాత్రం ఆటోమేటిక్గా ఆ సాఫ్ట్వేర్ పైన క్లిక్ చేసి ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. విండోస్ అప్డేట్ స్టాటస్ అని యాప్ అయితే నేను ఆన్లోకి పెట్టాను. ఆటోమేటిక్గా మనకు సాఫ్ట్వేర్ సంబంధించిన ఏమైనా అప్డేట్స్ వచ్చినా కానీ ఆటోమేటిక్గా మనకు అక్కడ అప్డేట్స్ అయితే డౌన్ సైడ్ టాస్క్ బార్లో అయితే చూపించడం జరుగుతుంది. మన సిస్టమ్ సాఫ్ట్వేర్ అప్డేట్ నీడ్ ఉందని చెప్పేసి. విండోస్ సెక్యూరిటీ నోటిఫికేషన్ అలర్ట్ అంటే సెక్యూరిటీకి సంబంధించిన ఏమైనా వైరస్ లాంటి ఏమైనా అటాక్ అయినప్పుడు మాత్రం ఆ సెక్యూరిటీ అలర్ట్ అయితే మనకు రావడం జరుగుతుంది ఎమర్జెన్సీ టైంలో. క్విక్ నోట్ టూల్ అని ఉంది కదా, ఇక్కడ సెండ్ టు OneNote టూల్ ఉంది కదా, ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే మాత్రం ఆటోమేటిక్గా మనకి ఎమర్జెన్సీ ఏమైనా ఇన్ఫర్మేషన్ యాడ్ చేయాలంటే మాత్రం ఇక్కడ యాడ్ చేసి సేవ్ చేస్తే ఆటోమేటిక్గా అయితే మనకు క్విక్ నోట్ ఎమర్జెన్సీ టైం అయితే మనం నోట్ చేసుకోవాలన్నా కానీ అక్కడ నోట్ చేసుకోవచ్చు. ఈ విధంగా వద్దనుకుంటే మాత్రం ఇట్లా కట్ చేస్తే ఆటోమేటిక్గా అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు కంట్రోల్ ప్యానల్ కావాలన్నా కానీ క్రియేటివ్ క్లౌడ్ కానీ ఆన్ చేసుకోవాలంటే ఆటోమేటిక్గా కింద మనకు క్లౌడ్ స్టోరేజ్ అయితే రావడం జరుగుతుంది. తర్వాత గూగుల్ క్రోమ్ ఆన్ చేయాలన్నా కానీ ఆటోమేటిక్గా అక్కడ గూగుల్ క్రోమ్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా కింద మనకు గూగుల్ క్రోమ్ అనే అప్లికేషన్ అయితే రావడం జరుగుతుంది. చూశారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఎన్ని రకాల యాప్స్ కావాలన్నా కానీ టాస్క్ బార్లో రావాలంటే జస్ట్ అక్కడ ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా అయితే మనకి ఇక్కడ టాస్క్ బార్లోకి రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈ యాప్స్ నాకు అవసరం లేదనుకుంటే మాత్రం జస్ట్ కింద డౌన్ సైడ్లో ఆఫ్లో పెట్టేస్తే ఆటోమేటిక్గా యాప్స్ సంబంధించిన
నోటిఫికేషన్స్ అన్ని ఆఫ్లోకి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఈ విధంగా అయితే మనం నోటిఫికేషన్స్ అన్ని అయితే ఆఫ్లో అయితే చేయొచ్చు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చే ఆప్షన్ వచ్చేసి టాస్క్ బార్ బిహేవియర్స్ అని ఉంది కదా, టాస్క్ బార్ బిహేవియర్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా టాస్క్ బార్ అలైన్మెంట్ అనేది ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ సెంటర్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా టాస్క్ బార్లో ఉన్నటువంటి యాప్స్ అన్ని మనకు సెంటర్లోకి అయితే రావడం జరుగుతుంది. లేదు నాకు లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అయితే లెఫ్ట్ రావడం అయితే జరుగుతుంది. టాస్క్ బార్ అలైన్మెంట్ కింద ఆటోమేటికలీ హైడ్ టాస్క్ బార్ అని ఆప్షన్ను ఎనేబుల్ చేస్తే మాత్రం ఆటోమేటిక్గా కింద మనకు డౌన్ సైడ్లో అయితే టాస్క్ బార్ అయితే రిమూవ్ కావడం జరుగుతుంది. జస్ట్ టాస్క్ బార్ పైన క్లిక్ చేస్తే మాత్రం ఆటోమేటిక్గా టాస్క్ బార్ ఎనేబుల్ కావడం అయితే జరుగుతుంది. మళ్ళీ నేను సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను. ఆప్షన్ ఆఫ్లో పెడితే మాత్రం ఆటోమేటిక్గా అయితే టాస్క్ బార్ అయితే ఎనేబుల్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. దాని కింద వచ్చే ఆప్షన్ వచ్చేసి షో బ్యాడ్జెస్ ఆన్ టాస్క్ బార్ యాప్స్. ఇక్కడ మనకి యాప్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ మనకు బ్యాడ్జెస్ ఏం లేవు. జస్ట్ అక్కడ ఆన్లో క్లిక్ చేస్తే మాత్రం ఆటోమేటిక్గా మనకి ఇక్కడ బ్యాడ్జెస్ అయితే నోటిఫికేషన్స్ రూపంలో అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ ఆప్షన్ వద్దనుకుంటే మాత్రం ఆఫ్లో పెట్టేస్తున్నాను. ఇంకా డౌన్ సైడ్ వస్తే మాత్రం మనకి ఇక్కడ చాలా రకాల యాప్స్ కానీ ఎనేబుల్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ కంబైన్ టాస్క్ బార్ బటన్స్ ఐడ్ లేబుల్స్ అని ఉంది కదా, అక్కడ ఆల్వేస్ అని క్లిక్ చేస్తే మాత్రం ఆల్వేస్గా ఉండడం అయితే జరుగుతుంది. వెన్ టాస్క్ బార్ ఈజ్ ఫుల్ అన్నప్పుడు మాత్రం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా యాప్లో ఉన్నటువంటి ఫైల్స్ ఫోల్డర్స్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది. నెవర్ అంటే మాత్రం నార్మల్గా అయితే సేమ్ వెన్ టాస్క్ బార్ ఈజ్ ఫుల్ అనే ఆప్షన్లో అయితే రావడం అయితే జరుగుతుంది. కిందికి వస్తే ఇక్కడ మనకు డేట్ అండ్ టైం అనే ఆప్షన్ అయితే చూపించడం అయితే జరుగుతుంది. డిఫాల్ట్గా ఇక్కడ మనకు డేట్ కానీ టైం కానీ దాంతోపాటు టైం జోన్ వచ్చేసి చెన్నై, కోల్కతా, ముంబై, న్యూఢిల్లీ అని ఇండియన్ టైం అయితే చూపించడం జరుగుతుంది. రీజియన్ ఇండియా టైం కాబట్టి మనకి ఇండియన్ టైం అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు సెట్ టైం జోన్ ఆటోమేటికల్లీ అనే ఆప్షను ఎనేబుల్లో ఉంది కదా, ఆఫ్లో చేస్తే మాత్రం ఆటోమేటిక్గా అయితే ఈ టైం అయితే మనకు ఆఫ్లోకి రావడం అయితే జరుగుతుంది ఇండియన్ టైం. లేదు నాకు అలాగే ఉండాలంటే మాత్రం ఆన్ చేస్తే ఇండియన్ టైం ఆటోమేటిక్గా కరెంట్ టైం వెదర్ అప్డేట్స్ ప్రకారం అయితే టైం సెట్ కావడం అయితే జరుగుతుంది. సెకండ్ ఆప్షన్ వచ్చేసి సెట్ టైం ఆటోమేటికల్ అని ఉంది కదా, అది ఆన్ ఆఫ్ చేసుకుంటే మాత్రం ఒకవేళ ఆఫ్ చేస్తే టైం పర్టికులర్గా ఆఫ్లోకి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఆన్ చేస్తే మాత్రం ఆటోమేటిక్గా అయితే యాజ్ పర్ ది ప్రకారం అయితే ఇండియన్ టైం అయితే కరెంట్గా రన్ కావడం అయితే జరుగుతుంది. దాని తర్వాత వచ్చే ఆప్షన్ షో టైమ్ అండ్ డేట్ ది సిస్టమ్ ట్రే అని ఉంది కదా, ఇక్కడ ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు డౌన్ సైడ్లో అయితే టైం అయితే రిమూవ్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మాత్రం ఆటోమేటిక్గా అయితే టైం అయితే కనిపించడం అయితే జరుగుతుంది. ఈ విధంగా అయితే మనం ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ అడిషనల్ సెట్టింగ్స్లో సింక్రొనైజ్ అని ఉంది కదా, సింక్రొనైజ్ ఆల్రెడీ ఏ టైంలో అయితే జరిగిందో లాస్ట్ టైం చూపిస్తుంది. ఇక్కడ మనం జస్ట్ సింక్రొనైజ్ అని క్లిక్ చేస్తే ఇప్పుడు ప్రజెంట్ టైంలో సింక్రొనైజ్ అనేది కనిపిస్తుంది. ప్రజెంట్ టైం చూశారు కదా, ఈ టైంలో సింక్రొనైజ్ అయిందంటే మనకు ఆటోమేటిక్గా టిక్ మార్క్ రూపంలో అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా అయితే మనం సింక్రొనైజ్ చేసుకోవచ్చు. ఇంకా డేట్ అండ్ టైం కింద ఆటోమేటిక్గా చాలా రకాల యాప్స్ అయితే కనిపించడానికి జరుగుతుంది. కొన్ని మనకు అవసరం లేదు, అలాంటి వాటి గురించి తర్వాత అయినా చూసుకోవచ్చు. ఈ విధంగా టైం లాంగ్వేజ్ అండ్ డేట్ అండ్ టైంలో అయితే మనకు కావాల్సిన ఆప్షన్స్ అయితే ఆన్ ఆఫ్ చేసుకొని అయితే మనకు కావాల్సిన ఫీచర్లకు అయితే ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు నేను బ్యాక్ అయితే వస్తున్నాను. ఇక్కడ మనకు డేట్ అండ్ టైం తర్వాత నెక్స్ట్ వచ్చే ఆప్షన్ వచ్చేసి నోటిఫికేషన్ అనే ఆప్షన్ను క్లిక్ చేస్తే ఇక్కడ మనకు నోటిఫికేషన్లో ఆన్ అండ్ ఆఫ్ అని అయితే అడుగుతుంది. ఇక్కడ ఆఫ్ చేస్తే మాత్రం సిస్టమ్కి సంబంధించిన నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నా అన్నీ మనకు డిజేబుల్ అయితే కావడం జరుగుతుంది. ఒకవేళ లేదు నాకు ఆప్షన్స్ అన్ని ఆన్లో ఉండాలనుకుంటే మాత్రం ఎనేబుల్లో ఉండాలనుకుంటే ఆన్ క్లిక్ చేస్తే మాత్రం ఆటోమేటిక్గా అయితే ఆ ఆప్షన్స్ ఆన్లోకి రావడం జరుగుతుంది. డూ నాట్ డిస్టర్బ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే పర్టికులర్గా మనకి ఏదైనా రెస్ట్ కావాలనుకుంటే అలాంటి టైంలో ఆప్షన్ను ఆన్లో పెడితే మాత్రం కంప్లీట్గా సిస్టమ్ అయితే స్లీప్ మోడ్లోకి వెళ్తుంది. ఆ టైంలో అయితే మనకు డిస్టర్బ్ అనేది ఉండడం అయితే జరగదు. లేదు నాకు పర్టికులర్ డూ నాట్ డిస్టర్బ్ అనే టైం ప్రకారం సెట్ చేసుకోవాలనుకుంటే మాత్రం దానికోసం నేను క్లిక్ చేసే ఆప్షన్ వచ్చేసి టర్న్ ఆన్ డూ నాట్ డిస్టర్బ్ ఆటోమేటికల్లీ అని క్లిక్ చేస్తే ఇక్కడ డ్యూరింగ్ దిస్ టైమ్స్ అని ఉంది కదా, అక్కడ టైంను అక్కడ ఓకే క్లిక్ చేసి ఇక్కడ మనం టైం సెట్ చేసుకుంటే ఆ పర్టికులర్ టైంలో మనకి ఏమైనా అర్జెంట్ వర్క్ ఉన్నా కానీ అలాంటి టైంలో అయితే సిస్టమ్ నుంచి మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే ఉండడం అయితే జరగదు. జస్ట్ అక్కడ టైం సెట్ చేసుకొని ఓకే క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా అయితే డూ నాట్ డిస్టర్బ్ అయితే ఆప్షన్ అయితే ఎనేబుల్లో ఉండడం అయితే జరుగుతుంది. నాకు ఏం అవసరం లేదనుకుంటే మాత్రం జస్ట్ నేను ఇక్కడ ఆఫ్ చేస్తున్నాను. దాని తర్వాత మనకు వచ్చే ఆప్షన్స్ వచ్చేసి
దాని కింద చాలా రకాల ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉండడం అయితే జరుగుతుంది. ఈ ఆప్షన్స్ అయితే పెద్దగా మనకు యూజ్ ఏమి ఉండదు. సెట్ ప్రియారిటీ నోటిఫికేషన్స్ అని ఒక రకమైన యాప్ అయితే ఉండడం జరుగుతుంది. సెట్ ప్రియారిటీ నోటిఫికేషన్స్లో క్లిక్ చేస్తే ఇక్కడ మనకు షో ఇన్కమింగ్ కాల్స్ కానీ, షో రిమైండర్స్ కానీ, క్లాక్ కానీ, గేమ్ బార్ కానీ అన్నీ అయితే చాలా రకాల యాప్స్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది. జస్ట్ అని క్లిక్ చేస్తే మాత్రం ఆటోమేటిక్గా అన్నీ అయితే అవైలబుల్లోకి ఉండడం అయితే రావడం జరుగుతుంది. జస్ట్ నేను ఇప్పుడు బ్యాక్ అయితే వెళ్తున్నాను. నోటిఫికేషన్స్ ఫ్రమ్ యాప్స్ అండ్ అదర్ సెండర్స్ అని ఉంది కదా, ఇక్కడ చాలా రకాల యాప్స్ అయితే ఎనబుల్గా అయితే ఆన్లో అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ఏదైనా పర్టికులర్ యాప్ వద్దనుకుంటే మాత్రం ఆటోమేటిక్గా దాన్ని ఆఫ్ అని క్లిక్ చేస్తే మాత్రం ఆటోమేటిక్గా అయితే యాప్ అనేది ఆఫ్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఒక యాప్ పైన క్లిక్ చేసి అక్కడ ప్రజెంట్ అయితే యాప్ ఆన్లో ఉంది కదా, జస్ట్ ఆఫ్ అని క్లిక్ చేస్తే మాత్రం ఆ యాప్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అన్నీ డిజేబుల్లోకి అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా నోటిఫికేషన్లో మనకు కావాల్సినటువంటి పర్టికులర్ యాప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే మాత్రం నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మనం ఆన్ చేసుకోవచ్చు. లేదు యాప్కి సంబంధించిన నోటిఫికేషన్ మనకు వద్దు అనుకుంటే మాత్రం డిజేబుల్ చేసుకుంటే ఆటోమేటిక్గా యాప్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్ని డిజేబుల్ కావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు నేను బ్యాక్ వస్తున్నాను. నోటిఫికేషన్ కింద వచ్చేసి చేంజింగ్ టాస్క్ బార్ కలర్ అని ఉంది కదా, ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఓపెన్ కలర్ సెట్టింగ్ అని ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఓపెన్ అని క్లిక్ చేస్తే మాత్రం ఇక్కడ మనకున్న ప్రజెంట్ ఉన్న కలర్ వచ్చేసి నోటిఫికేషన్స్ ఎల్లో కలర్ ఉంది కదా, నాకు ఈ ఎల్లో కలర్ నచ్చలేదు, నాకు ఈ పర్టికులర్ కలర్ నాకు గ్రీన్ కలర్లోకి రావాలి, లేకుంటే వేరే పర్టికులర్ కలర్లోకి రావాలి, గ్రీన్ కలర్ నుంచి ఎల్లోకి రావాలనుకుంటే మాత్రం ఆటోమేటిక్గా ఇక్కడ మన కలర్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ కలర్ వచ్చేసి నోటిఫికేషన్స్కి అయితే సెట్ కావడం అయితే జరుగుతుంది. చూశారు కదా, ఈ విధంగా అయితే ఆ కలర్ని అయితే మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మన యాప్స్ పైన కానీ లేదు ఇక్కడ మనకు కావాలంటే ఇట్లా అక్కడ పైన అయితే మన కలర్ అయితే చేంజ్ కావడం అయితే జరిగింది. ఈ విధంగా అయితే మన కలర్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు, మనకు కావాల్సిన పర్టికులర్ కలర్ను. చూశారు, ఇక్కడ మన యాప్స్ పైన నేమ్స్ కానీ అన్నీ మనకు ఆ పర్టికులర్ కలర్లోకి రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసే ఆప్షన్ వచ్చేసి ఫాంట్స్లో క్లిక్ చేసి ఇక్కడ మనకు బ్రౌజ్ అండ్ ఇన్స్టాల్ ఫాంట్స్ అనేది అక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి అయినా ఆటోమేటిక్గా మనకు ఫాంట్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదు అలా నాకు పర్టికులర్ ఫోల్డర్ నుంచి రావాలనుకుంటే అక్కడ ఫోల్డర్ పైన క్లిక్ చేసి ఓపెన్ ఫాంట్స్ అని క్లిక్ చేస్తే మాత్రం ఆటోమేటిక్గా ఆ ఫాంట్స్ అన్ని మనకు బ్రౌజ్ అండ్ ఇన్స్టాల్లోకి రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనకు కావాల్సిన పర్టికులర్ ఫాంట్స్ని అయితే డిజైన్స్ని అయితే తయారు చేయొచ్చు. లేదు మనకి ఇక్కడ సిస్టమ్ నుంచి చాలా రకాల ఫాంట్స్ ఓఎస్ ఇన్స్టాల్ చేసినప్పుడు అయితే సాఫ్ట్వేర్తో పాటు ఆటోమేటిక్గా ఇన్ని రకాల ఫాంట్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. చూశారు కదా, ఇన్ని రకాల ఫాంట్స్ని అయితే మనం సిస్టమ్తో పాటు వస్తుంది. మనకు పర్టికులర్గా కావాల్సిన ఫాంట్ను చూడాలంటే మాత్రం ఇక్కడ ఈ విధంగా నేను ఎంఎస్ వర్డ్లో క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇన్ని రకాల ఫాంట్స్ అయితే కనిపించడం జరుగుతుంది. ఏదైనా పర్టికులర్ ఫాంట్ను సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేయాలంటే ఆ ఫాంట్ పైన క్లిక్ చేసి ఆటోమేటిక్గా అక్కడ మనం ఏదైనా మ్యాటర్ టైప్ చేస్తే ఆటోమేటిక్ రావడం అయితే జరుగుతుంది. జస్ట్ నేను మన ఛానల్ నేమ్ అయితే టైప్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా అయితే మనకు కావాల్సిన పర్టికులర్ ఫాంట్తో అయితే మనకు లెటర్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇన్ని రకాల ఫాంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కదా, మనకు కావాల్సిన వేరే డిజైన్స్ మనకు కావాలనుకుంటే మాత్రం ఆటోమేటిక్గా మనకు డిజైన్స్ని కూడా మనం ఎనేబుల్ అయితే చేసుకోవచ్చు. మనం ఒకవేళ ఫాంట్స్ని ఇన్స్టాల్ చేయాలనుకుంటే గూగుల్ క్రోమ్లో ద ఫాంట్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అయితే మనకు ఫాంట్కి సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. దానిలో ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్ చాలా రకాల ఫాంట్స్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది. చూశారుగా, ఇన్ని రకాల ఫాంట్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ఇవన్నీ ఫాంట్స్కి సంబంధించిన హెడ్డింగ్స్ అండ్ టైటిల్స్. వాటిపైన క్లిక్ చేస్తే వాటికైనా చాలా రకాల సబ్ ఫోల్డర్స్ అయితే ఉండడం జరుగుతుంది. అన్ని రకాల ఫాంట్స్ అయితే మనకు కనిపించడం జరుగుతుంది. అందులో మనకి ఏ ఫాంట్ కావాలన్నా కానీ పర్టికులర్ డిజైన్ కావాలంటే ఆ ఫాంట్ పైన క్లిక్ చేసి ఆ డిజైన్ అయితే మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్ ది న్యూ ఫాంట్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, ఆ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చాలా రకాలైనటువంటి న్యూ ఫాంట్స్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది. చూశారుగా, ఇక్కడ సపోజ్ నేను ఏదైనా ఒక ఫాంట్ డౌన్లోడ్ చేసుకుంటే ఆ ఫాంట్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ఆ ఫాంట్కి సంబంధించిన లెటర్స్ అయితే డౌన్లోడ్ అయితే కావడం జరుగుతుంది. దాన్ని ఓపెన్ అని క్లిక్ చేసి ఫాంట్ పైన క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని క్లిక్ చేస్తే ఎక్స్ట్రాక్ట్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ అని రావడం అయితే జరుగుతుంది. జస్ట్ దానిపైన క్లిక్ చేసి అక్కడ టాప్ సైడ్లో సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఇన్స్టాల్ అనేదిగా ఇన్స్టాల్ అని కొడితే మాత్రం ఆటోమేటిక్గా అయితే
పర్టికులర్ ఫాంట్కి సంబంధించిన లెటర్స్ అయితే మనకి ఇన్స్టాల్ కావడం అయితే జరుగుతుంది. ఫాంట్ని అయితే ఇన్స్టాల్ చేసినాక ఒకవేళ ఆ ఫాంట్ మనం అప్లై చేయాలనుకుంటే ఫాంట్ పైన లెటర్ పైన క్లిక్ చేసి ఇక్కడ మనం ఏదైనా టైప్ చేస్తే ఆటోమేటిక్గా పర్టికులర్ ఫాంట్ యొక్క స్టైల్ అయితే మనకు ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. చూశారు కదా, ఈ విధంగా మనం ఫాంట్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకు కావాల్సినటువంటి ఫాంట్స్ అయితే గూగుల్ క్రోమ్ నుంచి అయితే చాలా నెంబర్ ఆఫ్ ఫాంట్స్ని అయితే మనం ఈ విధంగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూశారుగా ఫ్రెండ్స్, పర్సనలైజేషన్ సెట్టింగ్స్లో ఉన్నటువంటి చాలా రకాల ఆప్షన్స్ గురించి అయితే ఈ విధంగా మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా వీడియోని లైక్ చేయడం వల్ల నా వీడియో అవసరంలో ఉన్నటువంటి చాలామందికి అయితే రీచ్ కావడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.